హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అండి. మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి. ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రుచిగా ఉండే ఈ నేతి పెసర బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా ఇలా కలుపుకోవాలండి. పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా స్మూత్గా ఉండాలి. ఇలా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1/2 కప్పు పెసలు వేసుకొని 2 సార్లు కడిగి కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక ఇలా మూత తీసుకొని స్ట్రైనర్లో వేసుకొని 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఈలోపు 1/2 కప్పు బెల్లం వేసుకొని ఒక గిన్నెలో 1/2 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇలా 1/2 కప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేదాకా ఇలా గంటితో మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన పెసలు మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం పాలు పోసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. వాటర్ పోసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి హీట్ అయ్యాక దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న పెసల మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకొని 2 నిమిషాలు ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు కరిగించిన బెల్లాన్ని ఇలా స్ట్రైనర్లో వడగట్టుకొని పోసుకోవాలండి. పోసుకొని ఈ పిండిలో మొత్తం బెల్లం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అంతా బాగా దగ్గరకు వచ్చేదాకా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండగానే పిండి అనేది ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా కొంచెం తీసుకొని ఉండలుగా చేసుకోవాలండి. ఇలా ఉండలు చేసుకొని ఓ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చేసుకొని మొత్తం ప్లేట్లో పెట్టేసుకోవాలండి. అన్నీ ఒకే సైజులో ఉండేలా ఇలా చేసుకొని మొత్తం ఓ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని దీనికి మీద కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా పిండి అంతా బాగా కలుపుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలండి. ఉండలాగా చేసుకున్నాక బటర్ పేపర్ మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని స్టఫింగ్ ఉండని తీసుకొని మధ్యలో పెట్టుకొని ఇలా కవర్ చేసుకొని పై పిండిని తీసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఎంత పలుచగా ఒత్తుకోవాలనుకుంటే అంత పలుచగా ఒత్తుకోవచ్చండి. మధ్యలో చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా బాగా ఒత్తుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకొని బొబ్బట్లు వేసుకొని కాల్చుకోవడమేనండి. 2 వైపులా ఒక పక్క కాలాక రెండో పక్క టర్న్ చేసుకుంటూ ఇలా 2 పక్కల ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి.
తొందరగా చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బొబ్బట్టు వేసుకొని మళ్ళీ ఇలాగే ఫ్రై చేసుకోవడమేనండి. పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. అన్ని బొబ్బట్లు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీని పెసర బొబ్బట్లని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.